ఫ్రెండ్స్, జేసు మేద కిచెన్ కి స్వాగతం. ఈ రోజు నేను అందరికీ ఎంతో ఇష్టమైన డొమినో స్టైల్ చీజ్ పిజ్జాను ఓవెన్ లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో కాచి కొంచెం గోరువెచ్చగా ఉండే వాటర్ని 1 కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ షుగర్, 1 టేబుల్ స్పూన్ డ్రై ఈస్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా మనం మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటే ఈస్ట్ అంతా బాగా ఫర్మెంట్ అయిపోయింది కదా, బాగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 కప్పు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. మనం సాల్ట్ పిజ్జాలో ఎక్కడ యాడ్ చేయం కదా, ఈ పిండిలోనే మీరు రుచికి సరిపడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త గట్టిగా అనిపిస్తే ఇంకాస్త వాటర్ పడతాయి అనుకుంటే ఇంకాస్త వాటర్ని యాడ్ చేసుకొని మనం సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా బాగా సాఫ్ట్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు బాగా నీట్ చేసుకోవాలి. నీట్ చేసుకున్న తర్వాత ఈ బాల్ని తీసుకొని ఇలా రివర్స్గా కిందకి ఫోల్డ్ చేసుకుంటూ ఒక రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇలా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని బౌల్లో ఉంచేసుకొని దీని చుట్టూ ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది కాస్త నానిన తర్వాత డబుల్ సైజ్ అయిపోతుంది కదా, అంటుకోకుండా ఉండేందుకు ఆయిల్ని అప్లై చేసి దీనిపైన ఇలా క్లాత్ని ఉంచుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఒక 1 అవర్ తర్వాత చెక్ చేసుకుంటే చూడండి, పిండి బాగా డబుల్ సైజ్ అయిపోయింది కదా. ఒకసారి పిండిని ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత 1 or 2 మినిట్స్ బాగా నీట్ చేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల పిండి అనేది సాఫ్ట్గా అయిపోయి పిజ్జా కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది. బాగా మిక్స్ చేసుకొని ఇలా ఒక రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక 2 సెకండ్ల పాటు మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర పిజ్జా ప్యాన్ ఉంటే పిజ్జా ప్యాన్ని తీసుకోండి, లేకపోతే ఇలా స్టీల్ ప్లేట్ని తీసుకొని లైట్గా ఆయిల్ని అప్లై చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్ బాల్ని ప్లేట్లో ఉంచేసి ఈవెన్గా ప్లేట్ మొత్తం అంటేలాగా ఈవెన్గా పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ప్లేట్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సైడ్లకు కూడా ఇలా ఈ విధంగా పలుచగా హైట్గా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని దీనిపైన ఇలా ఈ విధంగా ఘాట్లలాగా పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా ఘాట్స్ అన్ని పెట్టుకున్న తర్వాత దీనిపైన పిజ్జా సాస్ని ఇలా ఈ విధంగా అంతా అంటేలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మీకు కావాల్సిన వెజిటేబుల్స్తో ఇలా ఈ విధంగా గార్నిష్ చేసుకోవాలి. నేను ఇక్కడ రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ వాడుతున్నాను, మీ దగ్గర ఏది ఉంటే అది యూస్ చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా క్యాప్సికమ్ మొత్తంని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో రౌండ్గా కట్ చేసిన టమాటో పీసెస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, మీకు ఏం నచ్చితే అవి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఆలివ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆలివ్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో పొడుగ్గా తరిగిన ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్, కార్న్ ఇలా మీకు ఏది నచ్చితే అవన్నీ యాడ్ చేసుకోండి. ఇందులోనే నేను సన్నగా తరిగిన పన్నీర్ పీసెస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. పన్నీర్ని యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్గా ఫైనల్గా మొజిల్లా చీజ్ని యాడ్ చేసుకోవాలి. చీజ్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు చీజ్ని ఎక్కువగా యాడ్ చేసుకోండి, తక్కువగా ఇష్టపడే వాళ్ళు తక్కువగా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ మీడియంగా యాడ్ చేసుకుంటున్నాను. చీజ్ని యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా లాస్ట్లో చిల్లీ ఫ్లేక్స్ని ఇలా ఈ విధంగా యాడ్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి ఒక 5 నిమిషాల పాటు. ఇప్పుడు బేక్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్టాండ్ ఉంచుకొని దానిపైన మూత పెట్టుకొని ఒక 5 to 8 మినిట్స్ వరకు ప్యాన్ని ప్రీహీట్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి స్టవ్ అనేది మీడియం నుంచి లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిజ్జా ప్లేట్ని ఇలా మిడిల్లో ఉంచేసుకొని దీనిపైన క్యాప్ పెట్టేసి 30 నుంచి 45 మినిట్స్ వరకు మనం లో ఫ్లేమ్లోనే బేక్ చేసుకోవాలి. ఓవెన్లో అయితే 180 డిగ్రీస్ దగ్గర 20 మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే సరిపోతుంది. 40 మినిట్స్ తర్వాత ఒకసారి క్యాప్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటే చూడండి, పిజ్జా బాగా ఫ్లఫీగా పొంగింది కదా, చీజ్ కూడా బాగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇలా ఫోర్క్తో గుచ్చితే పచ్చి పిండి ఉన్నప్పుడు మనం గుచ్చితే సాఫ్ట్గా దిగిపోతుంది కదా, అలా కాకుండా కొంచెం హార్డ్గా దిగితే పిజ్జా రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఈ పిజ్జా ప్లేట్లో నుంచి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా నైఫ్తో మీకు నచ్చినన్ని పీసులు కట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పిజ్జా రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.